మండలం నుంచి వచ్చిన అధికారులందరూ కూడా వారి యొక్క ప్రగతి రిపోర్ట్తో పాటు ఉండవలసిందిగా తెలియజేస్తున్నారు. ఇవాళ చేసిన మెటీరియల్ కాంప్లెంట్ వర్క్స్ అన్ని కూడా వాళ్ళే చూసేస్తారు. ఇంకొకటి మన వెలుగుమట్టము వీచర్ చేశారు సార్ ఆయన. అయితే సబ్సిక్వెంట్ గా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా తిరిగి రివర్ట్ చేసుకోవడం జరిగింది. మన ఈ ట్రాన్స్ఫర్ సర్వర్ పనిచేసే వేగంగా అందరూ కూడా 6,84,000 ఉన్నారు సార్. ఇందులోని మనకి రెగ్యులర్ గా పనికొచ్చిన వాళ్ళు అంటే చెరువు పనితో పాటు మనకి హార్టికల్చర్ కానీ హౌసింగ్ కానీ ఇంకా ఇతర ఇండివిజువల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ ఆల్రెడీ పెయిడ్ సార్. 9.6 అదే సిసి రోడ్స్ కి మనకి 94.2 సార్. 7.62 లక్షలు సార్. ఇవి కాకుండా మిగతా మనకి ప్లాంటేషన్ ఉంటాయి సార్. ప్లాంటేషన్ జీజీఐ అనేది పారామీటర్స్ ఇచ్చాయి సార్. వర్క్ ఫైల్స్ మెయిన్ బోర్డ్స్ ఇవన్నీ అదర్స్ లోకి వచ్చేసాయి సార్. నోట్స్ మనం అప్లోడ్ చేయాలి సార్. వర్క్ అనేది సిఆర్డీ నుంచి ఇంట్రడ్యూస్ చేశారు సార్. కాంటెక్స్ట్ ఏమంటే మనకి చెరువులో పనిచేసేటప్పుడు అనుకున్న స్థాయిలోని మెజర్మెంట్స్ ప్రకారంగా ఇచ్చిన ప్రీ మెజర్మెంట్స్ ప్రకారంగా చేయడం లేదు. దాన్ని బట్టి ఇన్ని కోట్ల రూపాయలు కొంతవరకు వృధా అవుతుందనే ఉద్దేశంతో మనకి ఫోర్ షోర్ ఏరియా సైడ్ వితౌట్ డిస్టర్బింగ్ ఏమంటారు మెయిన్ ట్యాంక్ లెవెల్ అనేది డిస్టర్బ్ చేయకుండా ఆ పొజిషన్ లోని మనకి ఫిష్ పాండ్స్ అనేది తవ్వుకుంటే ఒకటి వాటర్ అనేది స్టోర్ అవుతుంది. ఈ ఎడిషన్ కూడా 3 months కంటిన్యూస్ వాటర్ సోర్స్ ఉంటుంది కాబట్టి పంచాయతీ ద్వారా కమ్యూనిటీకి ఫిష్ రేడింగ్ అనే యాక్టివిటీ కూడా టేకప్ చేసి పంచాయతీ వారికి ఇన్కమ్ అనేది వస్తుందనే ఉద్దేశంతో ఈ ఫిష్ పాండ్ అనే వర్క్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది సార్. 65 ట్యాంక్స్ కూడా విజిట్ చేస్తాం. అంటే మాకు కంప్లీట్ మెటీరియల్ కాంపోనెంట్ డిస్ప్లే యూజ్ ఆ కలిపి కాకుండా మాకు ఓన్లీ మెటీరియల్ కాంపోనెంట్ కింద తయారు దాని వర్క్ ఎక్కడో అనేది కంపల్సరీగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెక్నికల్ శాంక్షన్ ఇవ్వాల్సి ఉన్నారు. ఉండడంతో మన ఈసీసీ ఇండస్ట్రియల్ అంటే సార్ 20 lakhs ఉంటే 10 lakhs కానీ ఒకే చెరువుని 2 ఆర్గానిక్స్ కింద వేసి బేసిక్ ఫిష్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి కోసం వర్క్ డెవలప్ చేశారు. ఇప్పుడు ఏమంటున్నామంటే 20 lakhs ఈ ఎడిషన్ కూడా మన ఈ స్లూయిస్ ఏదైతే వేస్తున్నాయంటే మన మెటీరియల్ కాంపోనెంట్ ఆ స్లూయిస్ ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అర్జెన్సీలో వాళ్ళు విధి విధానం అంటే వాళ్ళు ఉండడానికి జీవన విధానానికి మెరుగుపరచడానికి ప్లస్ వాళ్ళకి రోడ్స్ అంటే మీరు చెరువులు తవ్వుతున్నారంటే దానికి కావాల్సిందంటే వాళ్ళ అగ్రికల్చర్కి ఒక వర్క్ ఇవ్వడానికి ప్లస్ వాళ్ళు ఎక్కడో వలసలు వెళ్ళిపోకుండా మేము ఆపడానికి ప్లస్ అసెట్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటి ముందున్న సీసీ రోడ్ కావచ్చు లేకపోతే ఇప్పుడున్న ఫామ్ పాండ్ ఫిష్ పాండ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి వేతనం ఇస్తూ వాళ్ళకి కావాల్సిన అసెట్ మనం క్రియేట్ చేస్తున్నాం. సో కొంచెం క్లెవర్గా ఇంకా వాడుకోండి. సో మీరు ఎలాగైతే నేషనల్ అవార్డు ఈ జిల్లాకు 2 సార్లు వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా మీకు వర్క్ ఏంటో తెలుసు, ఏం చేయాలో తెలుసు. చిన్న మోటివేషన్ ఎక్కడో డిఫరెన్స్ వచ్చింది. సో మీకు ఫుల్ టైం పీడీ ఉన్నారు. గతంలో పీడీ ఒక ప్లాన్ లేదు, ఇప్పుడు ఆ మేడం ఉన్నారు కాబట్టి మీ టార్గెట్ మీట్ అవ్వాలంటే మీరు ఎలా పని చేస్తారు, ఏ రకంగా చేస్తారు ముందస్తుగానే ప్లాన్ చేసుకుంటే ఈజీగా మీట్ అవుతారు.